నమస్తే. ఏ చెరువు ఎవరు కబ్జా చేశారు? ఏ చెరువు సిఎస్ఆర్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గత గవర్నమెంట్ ఆయా రియాలిటీ కంపెనీలకి రియల్ ఎస్టేట్ మాఫియాకి రాసిచ్చింది. సో ఇవన్నీ మనం ఒక్కొక్క చెరువు తిరుగుతూ లెక్కలు తీస్తున్నాం. మొత్తం 55 చెరువులు సిఎస్ఆర్ కింద ఆనాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఇచ్చిండు. సో దాని తర్వాత పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చినాయి. దీని వెనకాల పెద్ద మాఫియా ఉన్నది. మొత్తం చెరువులని డెవలప్ చేయమని కాదు, వాళ్ళకి రాసిచ్చేసిర్రు, మొత్తం కబ్జాలైనాయని వార్తలు వచ్చినాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లోకి రాగానే హైడ్రా వేసిండు. హైడ్రా పనిచేస్తున్నది, ఆడోటి ఈడోటి కూలగొడుతున్నారు. కానీ ఎక్కడెక్కడైతే 55 చెరువుల్లో ఆ రియాలిటీ కంపెనీస్ ఆ చెరువులను కబ్జాలు చేసినాయో, చెరువులతో పాటు చెరువు నుంచి చెరువుకు మధ్య ఉన్న నాలాను కబ్జా చేసినాయో మనం చాలా వీడియోలు చేసినాం. ముఖ్యంగా అమీన్పూర్ ప్రాంతంలో అండ్ మూసాపేట్లో, మియాపూర్లో, ఇట్లా వాసవి కన్స్ట్రక్షన్స్ దగ్గర నుంచి వాసవి సరోవర్ కానీ, వాసవి అర్బన్ కానీ, అదిత్రి కానీ, అమీన్పూర్లో ఉన్న అవంతిక కానీ, అండ్ సైబర్ సిటీ కానీ, ఇట్లా మనం ఎన్నో కంపెనీలు, హానర్ కానీ, రెయిన్బో విస్టా కానీ, ఇట్లా ఎన్నో కంపెనీస్ గవర్నమెంట్ భూములు కబ్జాలు చేసినాయి, చెరువులను మొత్తం కబ్జాలు చేసినాయి. సో మనం వెయిట్ చేస్తున్నాం, ఇంకా మనం వెళ్ళిన కంపెనీ ఒక్క దగ్గరికైనా వీళ్ళు ఈ బుల్డోజర్లు వెళ్తాయా, రంగనాథ్ గారు వెళ్తారా అని. రంగనాథ్ గారు వెళ్తున్నారు కానీ వెనక్కి వస్తున్నారు. మరి ఏమవుతున్నదో, ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం చర్చలు జరుగుతున్నాయో అర్థం కావట్లేదు. కానీ మరి ఇంకా వీళ్ళకి సమయం కావాలనేమో తెలియదు. కానీ వాళ్ళు ఆయా వాటిని విజిట్ చేసి వచ్చారు. ఇన్కార్ పటాన్ చెరువు దగ్గర అది టోటల్ టీఎస్ఐఏసీ ల్యాండ్ అండ్ దట్టు టోటల్ నాలాన్ని మొత్తం డైవర్ట్ చేసి, ఇట్లా అన్నింటినీ మనం బయటికి తీస్తున్నాం. ఇవాళ నేను లేక్ నెంబర్ 3714 గోపి చెరువు అంటారు దీన్ని. ఇది రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం లింగంపల్లి అన్న విలేజ్కి సంబంధించిన లేక్. ఇది లేక్ నెంబర్ 3714. సో ఈ చెరువు ఎట్లా కబ్జా గురైంది, దీనికి ఆనుకొని ఉన్న గొలుసుకట్టు చెరువు చాకలివాణి చెరువు ఏదో సంథింగ్ ఉన్నది. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది, దాని కింద ఎండాకాలం కూడా నీళ్లు ఉంటాయి. ఎందుకుంటాయి అంటే ఆ వెళ్ళే మార్గం లేక మొత్తం ఆ నీళ్ళన్నీ ఆ ట్రాక్ కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా ఇటు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఈ లేక్ ఎంతవరకు, ఈ చెరువు ఎంతవరకు కబ్జా అయింది అని చూస్తే అసలు విషయం ఏంటంటే, ఈ చెరువు అరబిందో రియాలిటీ అనే అరవిందో ఫార్మాకి ఈ చెరువుని లీజ్కి ఇచ్చిండు. అంటే లీజ్కి మీన్స్ సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని ఇచ్చిండు. సో ఇదంతా కూడా ఈ లేకు. అయితే 2013లో నేను అన్నీ కూడా ఎవిడెన్స్ ముందు పెట్టి మాట్లాడుతున్నా. 2013లో ఈ ఆర్వి అసోసియేట్స్ వాళ్ళు, దీన్ని ఒకసారి కవర్ చేయి. ఈ ఆర్వి అసోసియేట్స్ వాళ్ళు అన్ని చెరువులు వాటి యొక్క స్థితిగతి ఎట్లా ఉన్నది ఒక కరెంట్ మ్యాప్ తయారు చేయమని చెప్తే ఆర్వి అసోసియేట్స్ వాళ్ళు ఇది ఇవ్వడం జరిగింది. మీరు హెచ్ఎండిఏ లేక్స్కి వెళ్ళండి, వెబ్సైట్లో హెచ్ఎండిఏ లేక్స్ కొడితే లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేయండి. అక్కడ సెలెక్ట్ చేసుకోండి. జిల్లా అన్నప్పుడు రంగారెడ్డి కొట్టండి, అండ్ మండలం అన్నప్పుడు షేర్లింగంపల్లి కొట్టండి. అక్కడికి వెళ్ళి విలేజ్ అన్నప్పుడు లింగంపల్లి విలేజ్ కొట్టండి. కింద రెండోది గోపి చెరువు. ఈ మ్యాప్ మీకు కనిపిస్తుంది. అక్కడ ఎఫ్టీఎల్ అని ఉంటుంది కదా, ఆ ఎఫ్టీఎల్ ఆప్షన్ క్లిక్ చేయండి, మీకు ఎఫ్టీఎల్ వచ్చేస్తుంది. క్రెడెస్టియల్ మ్యాప్ కూడా వచ్చేస్తుంది. సో ఇది ఎఫ్టీఎల్ మ్యాప్, ఇది అందులో ఉన్నది. మీరు కావాలంటే మీరు ఆన్లైన్కి వెళ్ళి నేను చెప్పినట్టుగా ప్రాసెస్ ఫాలో అయ్యి చెక్ చేస్తే చాలా క్లియర్గా ఈ మ్యాప్ వస్తుంది. ఇప్పుడు ఇది అరబిందో రియాలిటీ. ఎవరు ఈ అరబిందో డైరెక్టరు? శరత్ చందారెడ్డి. ఎవరు? కవితతో పాటు సారా దందాలో ఉన్నాడు ఈయన లెక్క చాలా పెద్ద ఉంది. ఇంకా మనం చాలా మాట్లాడాలి. ఆడ కాజాగూడ దగ్గర భూమి కబ్జా పెట్టి ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం చెరువుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఈయనకి ఈ చెరువు బ్యూటిఫికేషన్ కోసం ఈయనకి ఇచ్చారు కాబట్టి ఎంత అందంగా కనిపిస్తున్నో చెరువు చూడండి. చూడడానికి చాలా బాగున్నది. కానీ ఎక్కడికక్కడ కబ్జాలు ఉన్నాయి చుట్టూ. సరే అక్కడక్కడ చిన్న వాళ్ళు పేదోళ్ళు ఏమన్నా గుడిసెలు చిన్నవి కట్టుకుంటే ఓకే తప్ప, ఇటు సైడ్ టర్న్ చేసుకుంటూ వెళ్తే ఇది అవతల వైపు మొత్తం ఇటు సైడ్ తిప్పు. ఈ టవర్లు మనకు కనిపిస్తున్న టవర్లు అరబిందో రియాలిటీకి సంబంధించిన టవర్లు. ఇది శరత్ చంద్రారెడ్డి డైరెక్టరు. వీళ్ళంతా ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నారు, రియాలిటీలో కూడా ఉన్నారు. వీళ్ళు దగ్గర హైదరాబాద్లో ఒక 4,000 కోట్ల రియాలిటీ బిజినెస్ చేస్తున్నారు. వీళ్ళకి హైదరాబాద్కి సంబంధం లేదు. మొత్తం వీళ్ళంతా గత గవర్నమెంట్లో ఉన్న కేటీఆర్తో, కవిత, కేసీఆర్తో ములాఖత్ అయి, ఈయన విజయసాయిరెడ్డికి ఏదో అల్లుడు సంథింగ్ కూడా ఉన్నది. ఫార్మా ఇండస్ట్రీలో జనం దగ్గర నుంచి బాగా డబ్బులు సంపాదించి, జనం రక్తం దాగి కోవిడ్ టైంలో జనరల్గా అప్పుడు ఈ సీజన్స్లో ఇట్లాంటి రియాలిటీ బిజినెస్లో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ అరబిందో రియాలిటీ దాదాపు ఒక 30-40 ఫ్లోర్ల టవర్స్ కట్టింది ఇక్కడ. అయితే ఈ టవర్లు ఎందులో ఉన్నాయి అన్నది ఒక్కసారి మనం ముందుకెళ్ళి ఇంకా అవతల వైపు కూడా వెళ్ళి చూద్దాము. అయితే మనకి మొన్న ఫాతిమా కాలేజ్ ఎఫ్టీఎల్లో ఉంది, దాన్ని కూల్చేయాలి అని ఒక చర్చ జరిగింది. సరే మేము నోటీసులు ఇస్తాం, ఎవరిని కూడా వదిలిపెట్టాం.
అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్తామని రంగనాథ్ గారు వీళ్ళు చెప్పారు. సరే చూద్దాం ఏం చేస్తారు అన్నది. వాళ్ళ పిల్లలు కూడా ఇబ్బంది పడొద్దు, స్కూల్ విద్యార్థులకి సంబంధించిన అకాడమిక్ ఇయర్ కదా అని అందరూ అనుకున్నారు. సో అయితే అదే సమయంలో నేను ఈ FTL మ్యాప్ ఓపెన్ చేస్తే మీరు చాలా క్లియర్ గమనించండి. జూమ్ చేస్తే మీరు ఆ లైవ్ లింక్ వెబ్సైట్ HMDL లేక్ కొట్టినా వస్తుంది. చూడండి ఇక్కడ ఇదేనా, ఇగో ఇక్కడ చూడండి కోఆర్డినేషన్ పాయింట్స్ కనబడుతున్నాయి. జూమ్ చేస్తున్నా. కోఆర్డినేషన్ పాయింట్స్ A89 A19 దగ్గర స్కూల్ అని ఉంటుంది. ఇది FTLని బఫర్ని ఆక్యుపై చేసి కట్టింది. నేను రాయలేదు, నేను గీయలేదు, నాకు సంబంధమే లేదు. ఇది RV అసోసియేట్స్ వాళ్ళు 2013లో ఆనాడు ఉన్న గవర్నమెంట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇది ఆనాడు కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ ఆనాడు ఉన్నప్పుడు ఈ మ్యాప్స్ అంటే అప్పటికప్పుడు కబ్జాలు అండ్ మిగతా ఏరియా ఏదైతే ఉందో ఆ చెరువుకు సంబంధించి దాన్ని ఇవ్వమని అడిగారు అనమాట. సో అది ఇవ్వడం ద్వారా వీళ్ళు ఇచ్చింది ఏంటంటే ఇగో ఏమని స్కూల్ అని పెట్టిరు. ఇక్కడ ఇది కనబడుతుంది, ఇది లైన్ స్కూల్ అని పెట్టిరు. ఏందా ఈ స్కూల్ అని నేను ఇక్కడ దాకా వస్తే ఇగో ఇలా స్కూల్ కనిపిస్తున్నది. విద్యాంజలి హై స్కూల్ అని ఉన్నది ఇక్కడ. ఇది FTL అండ్ బఫర్లో ఉన్నది. మరి ఇప్పుడు ఇది కూడా కూలగొడతారా? ఎంత భాగం ఉన్నది, ఎంత ఉన్నది అన్నది అధికారులు వచ్చి లెక్కలు తీయాలా. ఇప్పుడు ఇక్కడ ఈ ల్యాండ్ అంతా కూడా ఎవరో వెంకటరమణారెడ్డి అని ఆయన పేరు వినిపిస్తూ ఉన్నది. ఆయన వాళ్ళ పిల్లలు ఎవరో నడిపిస్తారట. సరే వాళ్ళ వ్యాపారం వాళ్ళ ఇది నడిస్తే నడవచ్చు. కానీ ఇక్కడ ఈ చెరువును రక్షించాలా. ఈ చెరువును వీళ్ళు ఎంత ఆక్యుపై చేశారు, ఈ చెరువు ఎంత FTLలో ఉంది, ఈ చెరువు ఎంత బఫర్లో ఉంది అన్నది తేలాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఇది నేను చెప్పట్లే, క్లియర్గా గవర్నమెంట్ HMDL లేక్స్ వెబ్సైట్లో చాలా క్లియర్గా ఉన్నది. ఈ విద్యాంజలి స్కూల్ ఇది. సో ఈ స్కూల్కి సంబంధించిన ఎంట్రన్స్లోనే మనం ఉన్నాం. సో చాలా అద్భుతంగా ఉన్నది స్కూలు, చాలా గొప్పగా పెద్ద ఎత్తున ఇందులో ఇది కట్టడం జరిగింది. సో ఇది విద్యాంజలి హై స్కూల్ అనమాట. చాలా క్లియర్గా ఈ స్కూలు FTL అండ్ బఫర్ జోన్లో ఉన్నట్టు ఈ రిపోర్ట్ చాలా క్లియర్గా చెప్తున్నది. ఏది HMDL లేక్స్ RV అసోసియేట్స్ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్. సో ఇదంతా కూడా స్కూల్ ప్రహరీ. ఇది ఇట్లా మూసుకుంటూ వచ్చేసారు కదా, దీన్ని ఇట్లా లోపలికి నెట్టుకుంటూ వచ్చారు. నేను ఇక్కడ చాలామందితో మాట్లాడితే ఏమంటున్నానంటే ఈ ల్యాండ్స్ అన్నీ కూడా ఈ వెంకటరమణారెడ్డి వీళ్ళకి సంబంధించిన ల్యాండ్సే. అరబిందో ఇవి కూడా ఈ చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్కి సంబంధించినవి కూడా వీళ్ళ ల్యాండ్స్ ఉంటే వీళ్ళు డెవలప్మెంట్కి ఇచ్చారని ఇక్కడున్న స్థానికులు చెప్తా ఉన్నారు. సో ఇదంతా ఇప్పుడు FTL కిందికి. ఇప్పుడు ఇది చూడండి, ఇది చెరువే. ఇది ఇప్పుడు ఇది ఇంత పెద్ద, ఇది అప్ స్ట్రీము. ఇక్కడ నీళ్ళు కనిపిస్తున్నాయి, ఇక్కడ గోడ కనిపిస్తున్నది. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ గోడ ఉన్నది. ఎంత దూరం ఉన్నది దీనికి? ఎట్లా ఇది ప్రైవేట్ ఇదవుతుంది? ఎవరి దగ్గర నుంచి కొన్నారు వీళ్ళు? ఒకవేళ ప్రైవేట్ పట్టా అయి ఉంటే ఒకవేళ రైతులది అయి ఉండాలా, రైతులు ఏమైనా వ్యవసాయం చేసుకోవడానికి ఆనాడు ఇచ్చింది అయి ఉండాలా. దాన్ని అమ్మడానికి కొనడానికి లేదు. ఈ కాంక్రీట్ కట్టడాలు నిర్మించడానికి అసలే వీలు లేదు. మరి ఎట్లా కట్టిరు? సో ఇక్కడ మన సాయిల్ కూడా మనకి ఈజీగా అర్థమైపోద్ది. సరే ఈ స్కూల్ వ్యవహారం ఇది.